Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మీకు మునుపటి విడత అందలేదా? కానీ మీరు ఒకేసారి 4000 రూపాయలు పొందవచ్చు. మీరు ఎలా అని ఆలోచిస్తుండవచ్చు. కానీ ఇది తెలుసుకోవడం ముఖ్యం. ఏ కారణం చేతనైనా మీకు మునుపటి విడత అందలేదు, మీరు దాన్ని సరిచేస్తే మీరు ఒకేసారి 4000 రూపాయలు పొందవచ్చు. 2 వాయిదాలకు డబ్బు కలిపి వస్తుంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నోటీసు జారీ చేసింది. ఈ నోటీసు గతంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రయోజనం పొంది ఇప్పుడు తాత్కాలికంగా జాబితా నుండి మినహాయించబడిన లక్షలాది మంది రైతులకు ఒక హెచ్చరిక అవకాశంగా పనిచేస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద చాలామంది రైతులు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని ప్రభుత్వం తన అధికారిక వెబ్సైట్లో స్పష్టం చేసింది. అనర్హులుగా ఉండి ప్రయోజనాలు పొందుతున్న లక్షలాది మంది రైతుల పేర్లను జాబితా నుండి తొలగించినట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హులుగా ఉండి పొరపాటున పేర్లు తొలగించిపోయినట్లయితే వారు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని తెలిపింది కేంద్రం. ప్రయోజనాలు పొందుతున్న రైతులను విస్మరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే నిజమైన లబ్ధిదారులకు ఇది శుభవార్త. తొలగించబడిన పేర్ల భౌతిక ధృవీకరణ జరుగుతుంది. ధృవీకరణ తర్వాత అర్హత కలిగిన రైతులు ఈ పథకం కింద ప్రయోజనాలను తిరిగి పొందుతారని కేంద్రం తెలిపింది. 21వ వాయిదా గడువు ముగిసేలోపు మీ మునుపటి వాయిదాలు కూడా ఈ కారణం చేసిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ స్థితిని తనిఖీ చేయడానికి సరైన ప్రభుత్వం అనర్హతను ప్రకటించడానికి గల పూర్తి కారణాలు అన్వేషిద్దాము. లక్షలాది మంది రైతులు ఎందుకు అనర్హులు అయ్యారు? ప్రభుత్వం కారణాలను వివరించింది. ఇక ప్రధానమంత్రి కిసాన్ యోజన అనర్హమైన లబ్ధిదారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వారి పేర్లను జాబితా నుండి తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం రైతులను అనర్హులుగా గుర్తించడానికి ప్రధాన కారణాలైతే చూద్దాము. భూమి యాజమాన్య హక్కులు. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి యాజమాన్య హక్కులను పొందిన రైతులు అనర్హులు. బహుళ కుటుంబ సభ్యులు. ఒకే కుటుంబంలోని బహుళ సభ్యులు ప్రయోజనాలను పొందుతున్నారు. ఇక మార్గదర్శకాల ప్రకారం ఇది చట్టవిరుద్ధం. ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రాథమిక లక్ష్యం దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 6000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం. ఈ మొత్తాన్ని 3 సమాన వాయిదాలలో డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలోని భార్య, భర్త, మైనర్ పిల్లలు మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. నివేదిక ప్రకారం మైనర్ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు తప్పుగా ప్రయోజనాలను పొందుతున్న 1.76 లక్షల కేసులను గుర్తించింది కేంద్రం. ఇంకా 33.34 లక్షల రిజిస్ట్రేషన్లలో మునుపటి భూ యాజమానుల అసంపూర్ణ తప్పుడు వివరాలు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. ఓకే ఫ్రెండ్స్, పిఎం కిసాన్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే ఇది. ఇక రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.